ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి కొన్ని పవర్ఫుల్ మెథడ్స్ గురించి ఈరోజు చూద్దాం. ఎంత కష్టపడి నేర్చుకున్నా కొన్ని రోజులకే మర్చిపోతుంటాం కదా, ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే సమస్య మన ప్రయత్నంలో కాదు, మనం ఫాలో అయ్యే మెథడ్లోనే ఉంది. సరే, అసలు మన బ్రెయిన్ కొత్త విషయాల్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో చూద్దాం. దీన్నే కాగ్నిటివ్ లోడ్ థియరీ అంటారు. అంటే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనేది అన్నమాట. మన బ్రెయిన్లోని వర్కింగ్ మెమరీ ఒక టెంపరరీ స్క్రాచ్ ప్యాడ్ లాంటిది అనుకోండి. దీని కెపాసిటీ చాలా చిన్నది, ఒకేసారి 4-5 కొత్త విషయాలే గుర్తుపెట్టుకోగలదు. ఈ లిమిట్ దాటిందంటే అదే కాగ్నిటివ్ ఓవర్లోడ్. ఇక లెర్నింగ్ ఆగిపోతోంది, మనసు లాగదు. మరి మరింత ఎఫెక్టివ్గా నేర్చుకోవాలంటే ఈ సమస్యని ఎలా మేనేజ్ చేయాలి? దీనికి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, అదే ఫైన్మెన్ టెక్నిక్. దీన్ని నోబెల్ గ్రహీత రిచర్డ్ ఫైన్మెన్ చెప్పారు. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. ఒక విషయం మనకు నిజంగా అర్థమైతేనే దాన్ని సింపుల్గా చెప్పగలం. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని వేరే వాళ్లకు సింపుల్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఎక్కడైనా స్టక్ అయితే మళ్ళీ సోర్స్ మెటీరియల్కి వెళ్ళి ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి. ఫైనల్గా ఎక్స్ప్లెనేషన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. అప్పుడే మనకు ఏమర్థం కాలేదో బయటపడుతుంది. ఫైన్మెన్ చెప్పినట్టు ఒక విషయాన్ని సింపుల్గా చెప్పలేకపోతున్నామంటే అది మనకే సరిగ్గా అర్థం కాలేదని అర్థం. సో, ఈ టెక్నిక్ బట్టి పట్టడానికి బదులు మన అండర్స్టాండింగ్ని యాక్టివ్గా టెస్ట్ చేస్తుంది. మరి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలంటే దానికి అల్ట్రా లెర్నింగ్ అనే సిస్టమ్ ఉంది. అల్ట్రా లెర్నింగ్ అనేది కష్టమైన స్కిల్స్ని ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ఒక స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ అన్నమాట. ఇందులో కొన్ని కీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ది మెటా లెర్నింగ్, అంటే అసలు ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం. ఇంకా డైరెక్ట్నెస్, అంటే పని చేస్తూ నేర్చుకోవడం. రిట్రీవల్, అంటే ఇన్ఫర్మేషన్ను రీకాల్ చేసుకోవడం. అలాగే గట్టిగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం. కంఫర్ట్ జోన్ దాటి కొత్తవి ట్రై చేయడం కూడా చాలా ముఖ్యం. సో ఈ 3 ఫ్రేమ్వర్క్స్ కలిస్తే ఒక పవర్ఫుల్ లెర్నింగ్ టూల్ కిట్ తయారవుతుంది. ఈ స్లైడ్లో మనం చూడాల్సిందేంటంటే ఈ 3 ఫ్రేమ్వర్క్స్ ఎలా కనెక్ట్ అయ్యాయో అన్నది. అంటే బ్రెయిన్ లిమిట్స్ని మేనేజ్ చేస్తూ ఫైన్మెన్ టెక్నిక్ వాడి అల్ట్రా లెర్నింగ్ ప్రాజెక్ట్గా మార్చాలి. ఇక ఆలోచించాల్సింది ఒక్కటే, ఈ పద్ధతులతో మొదట ఏ స్కిల్ని మాస్టర్ చేద్దాం.